ప్రైజ్‌లో ఈరోజు దేవుని చిత్తంలో నిలిచిన జీవితం ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. రోమా 12:2లో చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్న మర్యాదను అనుసరించకుండా మనం మనస్సును రూపాంతరం మార్చుకొని దేవుని చిత్తం ఏదో మేలైనదేదో, మంచిదేదో, చెడ్డదేదో తెలుసుకొని జీవించాలని దైవవాక్యం సెలవిస్తుంది. ఉండటం అంటే కేవలం ఎలా ఉండాలో అనే ప్రశ్నే కాదు. దేవుడు మనమెలా మారాలని ఆశిస్తున్నారో అదే దాని అర్థం. ఈ లోకంలో ఉండటమే కాదు, మనం దేవుని చిత్తంలో ఉండాలి. యేసుప్రభు చెప్పారు. యోహాను 17:16లో చూసినట్లయితే, ఆయన లోక సంబంధిని కాదని, అదేవిధంగా మనం కూడా లోక సంబంధులం కాదు. ఇక్కడ 2 అర్థాలు. భౌతికంగా ఉండటం అంటే మన శరీరం ఈ లోకంలో ఉండటం. ఆత్మీయంగా నిలిచిన స్థితి రెండవది. అంటే మన హృదయం పరలోకంలో ఉండాలి. ఇట్లా చాలామంది అనుకుంటారు, నేను దేవుని అనుసరిస్తున్నాను గదా అని. కానీ ఆయన చిత్తంలో ఉన్నారో లేరో తెలుసుకోరు. అదే ఏదోను తోటలో కూడా ఆదాము ఉన్నప్పుడు ఆయన చిత్తంలో ఉండటం చిహ్నం. కానీ పాపం వచ్చినప్పుడు ఆదాము ఉండకూడని స్థలంలో దాగి ఉన్నాడు. అప్పుడు దేవుడొచ్చి అడుగుతారు, ఆదాము నువ్వెక్కడున్నావయ్యా అని పిలుస్తారు. ఈరోజు కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనము దేవుని చిత్తంలో ఉన్నామా లేదా? ఉండాలి అనే దైవిక స్థితులు 3 చూద్దాం. 1, పరిశుద్ధతలో మనం ఉండాలి. పేతురు 1, 16లో చూసినట్లయితే, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే ఇది మన ప్రవర్తన కాదు గాని, మన స్వభావ మార్పు గురించి తెలియచేస్తుంది. రెండోది, విశ్వాసంలో ఉండాలి. అంటే ఇక్కడ రోమా 1:17లో చూసినట్లయితే, విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు మన జీవితాలు మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఒక చర్య కాదు, అది ఒక నివాస స్థలం. అక్కడ మనం ఉండాలి. 3, క్రీస్తులో ఉండాలి. యోహాను 15:5లో చూసినట్లయితే, యేసుప్రభు నేనొక ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని తెలియచేశారు. దాని వచనం అర్థం మనందరికీ తెలుసు. అంటే మనం ఆయనలో ఉండాలి. అప్పుడే మనం ఫలభరితంగా మార్చబడతాము. మన జీవితాలు ఫలమిచ్చే జీవితాలుగా మార్చబడతాయి అనేది దేవుడి వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. చివరగా మనం తెలి తెలుసుకోవాల్సిందేంటంటే, మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండటం. దేవుడు మనలో నివసించగలే స్థలాన్ని మనం ఆయనకివ్వాలి. అప్పుడే మన అప్పుడేమవుతుందంటే, మన పాపం మన దేవుని నుంచి దూరం చేస్తుంది. కానీ మనం పశ్చాత్తాపడితే మరలా తిరిగి ఆయన ఉండే స్థలంలో మనల్ని తీసుకొస్తుంది.